చూసారా, ఇగోండి విరజాజులు మా చెట్టుకి అయితే కాసినాయండి. ఇవి మా పాదు పైకి డాబా పైకి ఎక్కించాము. ఎంత పొడవు అయితే వచ్చినాయో 3.5 పువ్వుల దాకా అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. మరి చూసారా, ఇగోండి ఇప్పుడే కట్టానండి మొత్తం. ఇదిగో దారపురీలు కూడా ఇక్కడే ఉంది. ఇగో ఈ విధంగా అయితే కట్టానండి నేను. 3.5 పువ్వులు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. మరి మీరు కూడా ఇలాంటి పాదు వేసుకుంటే, ఇప్పుడు మరి ఆషాఢం కదా, ఆషాఢం వెళ్ళిపోయేటప్పటికి పెళ్లి కొడుకులు పెళ్లి కూతురికి తీసుకెళ్తారు. మూరలు అయితే బోల్ రేట్లు ఉంటాయండి. మామూలుగా ఈ విధంగా అయితే నేను కట్టానండి. బాగుంటుంది కదా. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ఏంటంటే మొక్కలు వచ్చినాయండి, పువ్వుల మొక్కలు తీసుకుందాం అనుకుంటున్నాను. చూపిస్తాను మీకు కూడా, చూడండి ఫ్రెండ్స్. మరి ఇదిగోండి పువ్వుల మొక్కలు ఆయన వచ్చాడు, చూపిస్తాను చూడండి మీకు. చూసారా, ఇగో మొక్కలు చూసారు కదండి. ఇది రెడ్ కలర్ గులాబీ అంట, ఇదేమో గుత్తు గులాబీ అంటండి. ఇంకోటి నేనైతే ఈ మొక్క అయితే తీసుకోవాలనుకుంటున్నాను. ఆ మొక్క తీయండి, ఇరుక్కుండా తీయండి. డబల్ షేడింగ్ ఇది సింగిల్ పువ్వు అండి, ఇది సింగిల్ అని. ఇది చూడమ్మా, గుత్తులు కాదండి, ఇది ఓన్లీ సింగిల్ పువ్వు. ఇదిగోండి ఇది పింక్ కలరు. ఇదైతే నేనైతే తీసుకున్నాను ఫ్రెండ్స్. మరి ఈ మొక్క మరి ఇంకా ఏం బాగున్నాయో అవి కూడా తీద్దాం ఒకసారి. కవర్లో అండి 120. ఈ మొక్క అయితే 120 రూపాయలు అంటండి. ఏకంగా రేటు బాగా ఎక్కువ చెప్తున్నాడు ఈయన. కనకాంబరం మొక్కలు అంటండి ఇవి. చూసారా, ఢిల్లీ కనకాంబరం అంట. ఈయన తీసుకొచ్చారు. అయ్యో, 2 మొక్కలు అయితే నేనైతే తీసుకుంటాను. మరి ఇదిగోండి నేనైతే 2 మొక్కలు అయితే తీసుకున్నాను. ఇది ఇగో గులాబీ, ఇదొక రకం అంట, ఇదొక రకం గులాబీ. ఇదైతే పింక్ అయితే తీసుకున్నానండి నేను. చూసారు కదా, మరి రేట్ అయితే అడుగుదాము. ఢిల్లీ కనకాంబరం 2 మొక్కలు అయ్యి. ఇగోండి 2 మొక్కలు, చిన్నవి 2ను పెద్దది ఒకటేనండి పింక్. ఇది 150 అండి. ఇంకా 5 ఒకటే రేట్ వేస్తున్నాను. ఇది 70 రూపాయల రేటు కట్టకుండా మీరు తీసుకుంటున్నారు కదా, ఇది 50 రూపాయల రేటు వేసాను. అలాగేనండి, అలాగే మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తానులే. సరేనా? ఇగోండి నేనైతే ఇవైతే తీసుకున్నాను నేను. ఎలా ఉన్నాయి గులాబీలు? ఇది మార్కెట్ గులాబీ అంట. ఈ 5 మొక్కలు అయితే తీసుకున్నానండి. 200 అయితే ఇచ్చానండి. వేస్తున్నాడండి మా మనవడు. పొద్దున్నే లేచాడు, బ్రష్ చేసేసుకున్నాడు, అక్కడ పెట్టుకున్నాడు. ఆడు వాటర్ బాటిల్ ఆడ తెచ్చుకున్నాడు. పూరి అండి, బయట నుంచే తీసుకొచ్చాము. ఈరోజు ఇంట్లో అయితే చేయలేదండి. చూసారు కదా, బాగుందా? తిను. అక్కలు వేసాక వేరే తింటుందిలే, నువ్వు తిను. సరేనా? తిను. చూసారా, కూర అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగా రెడీ అయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. చూసారు కదా ఫ్రెండ్స్. మరి వంకాయ మటన్ కర్రీ ఎలా ఉంది? చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే. బాగా రెడీ అయింది కదండి. ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి. వంకాయ అసలు మామూలుగా అయితే ఒక ముక్క కూడా కనపడదండి, మొత్తం అంతా గ్రేవీ కింద రెడీ అయిపోద్ది. టమాటా మనం మామూలుగా గ్రేవీ పట్టుకుని వేసాం కదా, చూసారా, బాగుంది కదా. ఇదిగో ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందామండి. కొద్దిగా కొత్తిమీర అయితే వేసాను. మామూలుగా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. కూర అయితే అయిపోయింది, రెడీ అయిపోయింది, బాగా రెడీ అయిందండి.
మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఇదే కాదు ఇంకోటి మరి అది తీసుకున్నాను కదా మేక బ్రెయిను మెదడు అనేది ఉంటుంది కదండి, అది కూడా ట్రై చేయాలి. అది కూడా మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఇదైతే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆపేసుకుందాము. చెప్పండి, పాపల కర్రీ అయితే రెడీ చేస్తున్నానండి నేను. ఇదిగో చూసారా, ఇందులో నేను ఏం వేస్తున్నానంటే ఆయిల్ అయితే పోసానండి. కరివేపాకు వేసుకుందాం ఫస్ట్. ఇలా ముందు కరివేపాకు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కోడిగుడ్లు అయితే తీసుకున్నాను. ఇదిగో ఇవి అయితే కడిగి వేస్తానండి. చూడండి, ఇదిగోండి 2 ఎగ్స్ అయితే పగలగొట్టాను కదా. ఇది ఏంటనుకుంటున్నారా, ఇందాక టమాటా సాసు గ్రేవీ మిక్సీ పట్టాను కదండి, అది 2 ఎగ్స్ అయితే ఇందులో వేస్తున్నాను. ఇది బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇదిగో ఎగ్ అయితే వేసాను కదా, ఇలా అయినప్పుడు ఇలా ఫ్రై చేసేసుకోవాలండి. కరివేపాకు ఇవన్నీ చూసారా, ఇలా ఫ్రై చేసేసుకుని, లేకపోతే టేస్ట్ ఉంటుంది కానండి, అది మటన్ అనేటప్పటికి కొంచెం పిల్లలు కొద్దిగా ఏదోలాగా చూస్తారు కదా, అందుకని మనం ఎగ్ వేసి ముందుగా ఫ్రై చేసుకోవాలండి. మెదడులో ఎప్పుడైనా సరే మేక బ్రెయిన్ మెదడు తెచ్చుకున్నప్పుడు, మరి ఇంగ్లీష్లో నాకు రాదండి, నాకైతే అలాగే చెప్పడం వచ్చు. కొద్దిగా ఏదో వాడతాం తప్ప అంతకు మించి అయితే రాదండి. చూసారా, ఇవి బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం చిటికెడంతా పసుపు వేసుకుందాం. కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలండి ఇందులో. ఇదిగో దీనికి తగినంత అల్లం పేస్ట్ అయితే వేసానండి. మరి అది కొద్దిగానే ఉంది కదా, అందుకని తగినంత అల్లం పేస్ట్ అయితే వేసాను. ఇది గెట్టెట్టు ఒకసారి ఇలా తిప్పేసుకున్నాము. బాగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామంటే ఇదిగో క్లీన్ చేసి పెట్టుకున్న మెదడు లివర్ ఉంటుంది కదండి, ఇది ఇందులో వేసేసుకుందాము. ఇది మగ్గుతుంది కదా, ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుని మగ్గనివ్వాలండి. ఇది కానీ చూడండి, మా బాబు అయితే అన్నం తింటున్నాడు. మరి చాలా టైం అయితే అయింది కదండి. ఫస్ట్ చేశాను కదా కర్రీ, ఆ కర్రీతోటి నాని కర్రీ ఎలా ఉందిరా? వంకాయ మటన్ బాగుందా? టేస్టీగా ఉందా? సరే తినైతే సరే చూద్దామండి. మూత తీసి ఇదిగో ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామంటే తగినంత సాల్ట్ అయితే వేసుకుందామండి. మరి ఇదిగో తగినంత సాల్ట్ అయితే వేసాను. సరిపోద్దండి, నాకైతే సరిపోద్ది. మరి ఈ విధంగా అయితే వేసాను కదా. చిన్న పాప గురించి నన్ను ప్రత్యేకంగా ఈ ఆ పాప అయితే మటన్ తిందో, బీఫ్ తిందో, చేపల కర్రీ తిందో, ఏమీ తిందో. ఏం చేస్తాం, ఇదైతే మెత్తగా ఉంటుంది కదా, తింటుందని. మనం పెద్దళ్ళు మనం తిన్నప్పుడు పిల్లలు తినకపోతే చాలా బాధ కదండి. ఆ విషయం మీకు తెలుసు. అందుకని నేను ఈ విధంగా అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి చూసారు కదా, 1 నిమిషం అయితే మూత అయితే పెట్టేసుకుందాము. ఇది బాగా సాల్ట్ తోటి ఎగిరిపోవాలన్నమాట. చూసారు కదా ఏ విధంగా రెడీ అయిందో, ఇలాగైతే రెడీ అవ్వాలండి. మరి బాగా బాయిల్ అయిపోతే చాలా టేస్టీగా వచ్చేద్దండి. అల్లం పేస్ట్ అయితే వేసాను కదా, ఉప్పు కూడా వేసేసాను ఇందులోని, సాల్ట్. ఇప్పుడు మనం ఇందులో ఏం చేద్దామంటే తగినంత కారం అయితే వేసుకుందామండి. ఇందులో కూడా తగినంత కారం అయితే వేస్తున్నాను. సరిపోద్దండి, ఇంకేం అవసరంలా. చూసారా, కారం వేసిన తర్వాత ఈ విధంగా రెడీ అయింది కదా ఫ్రెండ్స్. మరి ఇందులో మనం ఏం చేద్దామంటే కొత్తిమీర అయితే కొంచెం వేసుకుందామండి. చూసారు కదా ఏ విధంగా రెడీ అయిందో ఫ్రెండ్స్. మరి ఫ్రై మేక బ్రెయిన్ ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అన్నీ సరిపడిగా అయితే వేసుకోవాలి. కరివేపాకు
అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, తర్వాత 2 కోడిగుడ్లు. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేస్తానండి. ఇదిగోండి మసాలా లైట్గా వేసుకుంటే సరిపోద్దండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం అలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, గరం మసాలా అయితే వేసేసాను. చాలా బాగా కుదిరింది. ఒకవేళ మనకి సాల్ట్ ఒకవేళ సరిపోలేదనుకో తినేటప్పుడు వేసుకున్నా సరిపోద్దండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఎలా రెడీ చేశాను కర్రీ ఇవాళ అయితే మటన్ కర్రీ, వంకాయ, తర్వాత మేక బ్రెయిన్ ఇవన్నీ బాగా కుదిరినాయి కదా ఫ్రెండ్స్. మరి మీరు కూడా ఈ విధంగా రెడీ చేయండి ఫ్రెండ్స్. మరి ఓకేనా, కర్రీ అయితే అయిపోయిందండి, ఫ్రై కూడా రెడీ అయిపోయింది, రైస్ కూడా వండేసాను. చిన్నపాప అయితే టీ తాగలేదండి. ఇదిగో టీ పెట్టాను, పొద్దున్న కాసింది, ఇది ఇప్పుడు కాసింది కాదు. చూసారా, ఇదిగో రైస్ కూడా అయిపోయిందండి. మా ఇంట్లో ఈ సెల్ఫ్లు అయితే కట్టించలేదండి, డబ్బాలు పక్కనే పెట్టాను. ఇక్కడ ఫ్యాన్ పెట్టాను, ఉడుకైతే బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మరి చాలా ఉడుకొచ్చేస్తుంది. చూసారా, ఈ విధంగా అయితే సదిరానండి సామానం. పిల్లల బాక్సులు ఇవి ఈ విధంగా అయితే సదురుకున్నాను. ఇందులో పచ్చళ్ళు, కారం, ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయండి. ఇదిగో గ్యాసు, ఇంకో పక్క సామానం, ఇవన్నీ. మరి మా కిచెన్ చిన్నది కదా ఫ్రెండ్స్, మరి అందుకనేసి తక్కువగా ఏదో ఉన్న దాంట్లోనే అడ్జస్ట్మెంట్ అయితే అవుతామండి. చూసారు కదా ఎలా ఉంది ఫ్రెండ్స్. మరి ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా. మరి ఓకేనా, స్టవ్ అయితే ఆపేసుకుందాము. చిన్నపాప అయితే డ్యూటీకి వెళ్తుందండి. టీ కావాలమ్మా అని అడిగింది. టీ చిన్నపాపకేనండి, ఇది బాక్స్లో పెట్టుకుని తీసుకెళ్తుంది. మూత అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ వ్యూస్ అయితే రావట్లేదండి. కాదు ఫ్రెండ్స్, మరి ఒకటే చెప్తాను, ఏంటంటారేమో అది. ఒకవేళ మనకి మనం డెవలప్ అయిన కాదండి, పైన ఉన్న వాళ్ళు కాదు, కింద ఉన్న వాళ్ళు కూడా పైకి అయితే లేపాలి ఫ్రెండ్స్. మరి మనలో అదే కదా మనకి కావాల్సింది, మనం సపోర్ట్ అవ్వాలి. మరి ఓకేనా, టీ పొయ్యి మీద పెట్టాను, వెళ్ళి పోసుకుతాగు. ఎక్కడికే? చూసారా ఫ్రెండ్స్, మరి పూలు రాత్రి అయితే మా చెట్లు ఇవి మాల కట్టాను కదండి. ఇగో ఈ విధంగా ఇన్ని పూలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. మరి మా పాప హెయిర్ చూసారా, చాలా బాగుంది. మై కర్రీని ఫ్రై రెడీ చేసేసాను, పక్కన పెట్టుకుని వెళ్ళు, సరేనా? బాక్స్లో వేసేసుకో, ఓకేనా? ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, మరి మొత్తం అన్నీ అయితే రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు ఏం చేయాలంటే పిల్లకి బాక్స్ పెడితే అయిపోద్దండి ఫ్రెండ్స్. మరి చూసారా, నేను చేసిన కర్రీ మీకు నచ్చినట్టయితే ఫ్రై లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, రిక్వెస్ట్ అండి. మౌంటేషన్ అనేది పెరగట్లేదు ఫ్రెండ్స్, యూస్ వెళ్ళక, ఎందుకంటే మామూలుగా వెళ్ళట్లేదు. 1K అయితే సబ్స్క్రైబ్లు అయితే వచ్చేసారు ఫ్రెండ్స్. మరి మీరు సపోర్ట్ చేసి ఇంకా ముందుకు నడిపిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరిని అడుగుతున్నాను, నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. ఓకేనా, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో రేపు పొద్దున కలుద్దామండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.